ఆ తదుపరి కాలంలో మహారాజు తన రాజ్య విస్తరణ కొరకు తన అశేష సేనా వాహిని కాక తన 60,000 మంది పుత్రులే ఒక సేనలా అగుపించగా మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను. యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి ఉండెను. ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమోనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. ఆ అశ్వానికి రక్షణగా వెళ్లిన సగరుని 60,000 మంది పుత్రులు భూమండలమంతా గాలించినను యాగాశ్వపు ఆచూకీ దొరకలేదు. తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు. వీరి అత్యుత్సాహం భూదేవికి కడు ఖేదం కలిగించింది. కాని తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగరుల పేరిట సాగరమైనాయి. పాతాళ